అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి సార్? అసలు ఈ కోర్స్ ఎలా నేర్చుకోవాలి? దీనివల్ల ఉన్న యూజెస్ ఏంటిది? మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే బేసిక్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఎక్స్పీరియన్స్ వస్తే ప్యాకేజెస్ ఎలా ఉంటుంది సార్? ప్యాకేజెస్ పెట్టే పరిగెట్టకుండా ఎంఎన్సీ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? నార్మల్గా మనకి ఐటీ లైఫ్ కనబడేది ఎంఎన్సీస్లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నాతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, 7IT సొల్యూషన్ ఫౌండర్ అండ్ CEO వెంకట్ గారు మనతో ఉన్నారు. అండ్ ఐటీ సొల్యూషన్ కి సంబంధించిన కొన్ని టాపిక్స్ నాకు డౌట్స్ ఉన్నాయి అండ్ తెలుసుకొని మీకు కూడా యూజ్ అవుతుంది. అవి చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి సార్? అసలు ఈ కోర్స్ ఎలా నేర్చుకోవాలి? దీనివల్ల ఉన్న యూజెస్ ఏంటిది? ఓకే, ఫుల్ స్టాక్ అంటే నథింగ్ బట్ స్టాక్ అంటే మల్టీ స్కిల్స్ అండి. మల్టీ స్కిల్స్ అంటే మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మీకు ఒక ఫ్రంట్ ఎండ్ కావాలి, ఒక బ్యాక్ ఎండ్ కావాలి, ఒక డేటాబేస్ కావాలి, సో ఒక డిజైన్ కావాలి. ఈ టోటల్ ప్రాక్టీస్ని హ్యాండిల్ చేసే పర్సన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ కంప్లీట్లీ మల్టీ స్కిల్స్ కాబట్టి ఈ ఫుల్ స్టాక్లో ఉన్న అంటే కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ నేర్చుకునే వాళ్ళకైనా, స్ట్రీమ్ మారాలనుకునే వాళ్ళకైనా కూడా ఇవి మల్టీ స్కిల్స్. సో మీరు ఏ ప్లేస్లోనే ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. నేను అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను, నాకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కావాలి, ఈ ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ డెవలపర్ కావాలి, ఫుల్ స్టాక్లో బ్యాక్ ఎండ్ ఉంటుంది. నాకు డేటాబేస్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కావాలి, ఫుల్ స్టాక్లో డేటాబేస్ ఉంటుంది. ఫ్రేమ్వర్క్లో వర్క్ చేసే వాళ్ళు కావాలి, ఫుల్ స్టాక్లో ఫ్రేమ్వర్క్ ఉంటుంది. కంప్లీట్గా ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ చేయాలంటే మనకు ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలి. ఒక కంపెనీ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఓన్లీ వన్ స్కిల్ ఉన్న వాళ్ళని కాకుండా మల్టీ స్కిల్ ఉన్న వాళ్ళని చూస్తుంది హైర్ చేసుకోండి. ఈ ఫుల్ స్టాక్లో మల్టీ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా జాబ్ ప్లేస్మెంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఫుల్ స్టాక్? సార్ ఏంటి ఫుల్ స్టాక్లోకి వెళ్ళాలంటే వే ఏంటి అంటే, ఫస్ట్ బేసిక్గా ఒక బీటెక్ స్టూడెంట్ అయినా, డిగ్రీ స్టూడెంట్ అయినా నార్మల్గా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. కోడింగ్ నాలెడ్జ్ ఏంటి అంటే సి. బేసిక్ ఎవరైనా ఒక సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వాలంటే స్టార్ట్ చేసి సితో స్టార్ట్ చేస్తారు. సి తర్వాత కోడింగ్ అనేది ఐడియా వస్తుంది. అంటే స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్స్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి, ఒక సిలో బేసిక్ ఐడియా వస్తుంది కోడింగ్. దీని తర్వాత ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, సో దానికి మనం HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వీటిపైన ఫోకస్ చేసుకోవాలి. ఇదే వెబ్ పేజ్ని ఒక ఫ్రేమ్వర్క్లో ఎలా బిల్డ్ చేయాలంటే రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బెస్ట్. సరే, దెన్ ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళాలంటే మనకి బ్యాక్ ఎండ్లో జావా, పైథాన్, .NET ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి మార్కెట్లో. సో జావా, పైథాన్, .NET అంటే బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. ఒక డేటా స్టోర్ చేయాలంటే మనకు డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్లో డేటా స్టోర్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. సో దానికి ఏదైనా ఒక లాంగ్వేజ్ నువ్వు చూజ్ చేసుకుంటే యూ విల్ బి ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. దీనికి మనం మినిమంగా ఒక పర్సన్ నేర్చుకోవడానికి ఒక 6 months ఆ 7 months టైం పెట్టాల్సి ఉంటుంది. ఏదో వెళ్ళిపోయాను 3 months స్పెండ్ చేశాను నాకు జాబ్లో అంటే నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక అప్లికేషన్ మొత్తం బిల్డ్ చేయాలంటే మినిమం అప్లికేషన్ బిల్డ్ చేయడానికి నీకు 4 to 5 months పడుతుంది బిల్డ్ చేయడానికి, వర్క్ చేయడానికి. మరి ఆ వర్క్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ రావాలంటే మినిమం 6 months చెప్తున్నాను. 6 months అని ఇప్పుడు ఎక్కడైనా 8కి వెళ్ళినా కూడా 6-7 months అంటారు, బట్ నాట్ ఎనఫ్. ఆ 6 months నువ్వు మినిమం 3 to 4 hours కానీ 5 hours కానీ టైం పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్యాషనెట్గా వర్క్ చేస్తే నీకు 100% అందులో రిజల్ట్ కనబడుతుంది. మరి ఫుల్ స్టాక్ అనే వర్డ్ మనం ఎందుకు ఎక్కువగా మార్కెట్ వినబడుతున్నానంటే, నేను ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను, జాబ్ రాలేదు, నో ప్రాబ్లం. నీకు ఓన్ ఐడియాతో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయి. సో మనం చూసిన నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. చిన్న థాట్తో స్టార్ట్ అయిన అప్లికేషన్స్, అదే ఏదో ఇండివిజువల్ కోసం చేసుకున్న అప్లికేషన్ ఇవాళ మార్కెట్లో ఇండియా వైడ్ కానీ వరల్డ్ వైడ్ కానీ రూల్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓయో మనం చూస్తే అది ఒక చిన్న అంటే ఉండడానికి షెల్టర్ కోసం ప్లాన్ చేసిన ఓయో అనే అప్లికేషన్ ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్. సో నెక్స్ట్ వాళ్ళు దే ఆర్ కమింగ్ టు IPO కూడా వస్తున్నారు. నెక్స్ట్ ఇందులో సో ఐడియా మీద వర్క్ చేస్తారు, అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి, ఒక సపోర్ట్కి వెళ్ళండి. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఏదో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ చేయగలుగుతాను, ఫ్రంట్ ఎండ్ చేయలేను, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, యూ విల్ గెట్ రెవెన్యూ. ఇది చేయలేకపోతున్నారు, ఇది రాలేకపోతుంది. ఈ ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ ట్రై చేశారు, రాలే, బ్యాక్ ఎండ్ రాలే, జావా డేటాబేస్ మీద రాలే, ఫుల్ స్టాక్ మీద రాలే, వదిలేదు. ట్రైనర్కి వెళ్ళండి. నంబర్కి మనకు వెబ్ పోర్టల్స్ ఉన్నాయి, ఆన్లైన్ పోర్టల్స్. ఒక పోర్టల్ జాయిన్ అవుతుంది, ఒక స్టూడెంట్ ట్రైన్ చేస్తే వాళ్ళకి 5 to 10,000 పే చేస్తారు. సో ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల ఏ పర్సన్కైనా 110%గా ఏదో వేలో ఒక జాబ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకే ఫుల్ స్టాక్ అనేది మార్కెట్లో అంత ట్రెండింగ్గా ఉందండి. ఓకే,
అంటే ఈ జాబ్స్ కొంతమంది అంటే నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు అన్నారు 3 months లో 6 months అని అన్నారు కదా, అవును. కొంచెం మధ్యంతరంగానే ఆపేస్తుంటారు. అవును. ఇది అర్థం కాక అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఆపేయడానికి ఉంటాయి సార్ రీజన్స్? సింపుల్ అండి. ఇప్పుడు చాలా మంది బీటెక్ చదవాలనుకుంటాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయి డ్రాప్ అయిపోతాడు. రీజన్ ఏముంటుందంటే ఏంటండి, సబ్జెక్ట్స్ అయిపోవడము, అదే. లేకుంటే అసలు ఇది మనకు సెట్ అవ్వదు, మనం చేయలేమనే కాన్సెప్ట్, లేదా ఫైనాన్షియల్ క్రైటీరియా, ఇంట్లో ఉన్న ప్రాబ్లం. ఓకే. బట్ ఇది ఎడ్యుకేషన్ అంటే ఓకే అండి, అవుతుంది. బట్ నువ్వు జాబ్లోకి వచ్చిన తర్వాత పేరెంట్ ఏం చేస్తాడంటే 10th మంచి స్కూల్ చూస్తాడు, ఇంటర్మీడియట్కి మంచి స్కూల్, మంచి కాలేజ్ చూస్తాడు. ఇంకా బీటెక్ అయితే ఇంకా రెడీ టు పే, లక్షలు పే రెడీగా ఉంటాడు. బట్ వెన్ యూర్ కమింగ్ ఒక స్కిల్ కోసం అక్కడ ఆలోచిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ పెట్టేసి 10th నుంచి పెట్టేసి అలసిపోయి ఉంటాడు. మరి కోచింగ్ కోసం పెట్టాలంటే నేను 40-50 వేలు పెట్టాలి, లేదా ₹1,00,000 పెట్టాలని అంటే పేరెంట్ ఆలోచిస్తున్నాడు. స్టూడెంట్ కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే, ఆల్రెడీ మా పేరెంట్స్ ఇంత పే చేశారు, నాకు ఇంత ఖర్చు పెట్టారే, నేను అక్కడి నుంచి రిజల్ట్ తీయలేకపోయాను కదా, మళ్ళీ ఇప్పుడు ఖర్చు పెడితే రిజల్ట్ తీస్తారు లేదా ఒక నమ్మకం లేకుండా పోవడం వల్ల మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఉన్నామండి. సో మనం ఏం చేస్తామనంటే, ఏ కాన్సెప్ట్ అయిన తర్వాత ఒక ఎవల్యూషన్ టెస్ట్ పెడతాం. ఎవల్యూషన్ అని చెప్పేస్తాం ఓపెన్గా, అరే బాబు నువ్వు ఇలా ఉన్నావు, ఇలా చేస్తున్నావు అని చెప్పేస్తాం. ఎందుకంటే హైట్ చేసుకుంటూ పోతే కెరీర్ దెబ్బతింటుంది. నీకు ఒకవేళ నువ్వు జావాకి వెళ్ళాలనుకుంటున్నావు, జావా చేయలేకపోతున్నావు, నేను పైథాన్ తీసుకెళ్తాను, పైథాన్ కూడా చేయలేకపోతున్నావు, ఇంకో డిజిటల్ మార్కెటింగ్ యాడ్ చేస్తాను. అంటే నీ స్కిల్కి ఎక్కడొక్కడ నువ్వు ఐటీలో ఫిట్ అవ్వాలనే ప్లాన్ మాది. స్టూడెంట్ మీరు అన్నారు డ్రాప్ ఎందుకు అవుతున్నారంటే, కోడింగ్ అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం. బికాస్ ఈ కాలేజ్ టైంలో మీరు చెప్పారు సి స్టార్ట్ చేయాలని చెప్పాను. సి స్టార్ట్ చేసి నీకు అర్థమవుతుంది, నేను చేయగలుగుతుంటే సరే సాఫ్ట్వేర్ సైడ్ ప్లాన్ చేసుకో. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, కజిన్ చేస్తున్నాడు, బ్రదర్ చేయాలి, సిస్టర్ చేస్తుంది, చెల్లి వెళ్ళాలి, ఈ కాన్సెప్ట్లో ఉన్నారు. పేరెంట్స్ కూడా ఈ ప్యాకేజెస్ మీద పడ్డారండి. ఇప్పుడు ఇంత ప్యాకేజ్ వస్తుంది, నువ్వు ఈ ప్యాకేజ్లోకి వెళ్ళు అని అంటే, మన దగ్గర స్కిల్ ఉంటే ఏ కంపెనీ అయినా మనకు జాబ్ ఇచ్చి ప్యాకేజ్ ఇస్తుంది. స్కిల్ లేకపోతే ఎక్కడ వీళ్ళదే అండి, సర్వే అవ్వలేకపోవడం వల్ల డ్రాప్ అవుతున్నారు. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కాబట్టి రెండు థింగ్స్ అండి, నీకు ప్యాషన్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఎంత ప్యాషన్ అంటే, ఒక 6 hours నువ్వు కూర్చోగలగాలి. 6 hours నువ్వు కూర్చోగలిగితే నీకు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. పేషెన్స్ ఉండాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం, రిజెక్ట్ అవుతాం, దాన్ని మనం ఎందుకు అయ్యాం, అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఏ క్వశ్చన్ అయితే ఏం ఆన్సర్ ఇచ్చాం మనం అనుకుంటాం. మనం నేను చెప్పేది అన్ని కరెక్ట్ అనుకుంటాను. బట్ వెన్ యువర్ థింకింగ్ ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏదో మిస్టేక్స్ ఉంటాయి, వాటి నెక్స్ట్ ఇంకొక దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. మీకు అలీబాబా ఐడియా ఉంటుంది. అలీబాబా CEO 34 నుంచి 39 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. ఓకే, స్టిల్ మీకు KFCలో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. KFCలో ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోతే, ఎందుకు రిజెక్ట్ అయ్యాడంటే, నీ లుక్ బాగాలేదు అది రిజెక్ట్ చేస్తే, నౌ స్టార్టెడ్ ఓన్ ఫర్ అలీబాబా. మనం చూస్తున్నాం. సో అదే ట్రై చేయాలి, కీప్ ఆన్ ట్రై. ఓకే, అంటే ఈ సాఫ్ట్వేర్స్కి మనం నేర్చుకున్న తర్వాత బేసిక్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఎక్స్పీరియన్స్ వస్తే ప్యాకేజెస్ ఎలా ఉంటుంది సార్ దీంట్లో? 100 ఒక మాట చెప్తానండి, అంటే రియాలిటీ చెప్తాం. చూస్తున్న యూఎస్ కూడా ప్యాకేజెస్ పెట్టే పరిగెట్టకుండా జాబ్ పెట్టే పరిగెట్టాలి. జాబ్ వస్తే శాలరీ వస్తుంది, శాలరీ ముందు రాదండి, శాలరీ ముందు రాదు, జాబ్ వస్తుంది. జాబ్ని బట్టి ప్యాకేజెస్ ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో MNCs వెనక పరిగెడుతున్నాం. వీళ్ళ ఫోకస్ అంతా MNC మీదే ఉంటుంది. విప్రో, ఇన్ఫోసిస్. ఇప్పుడు మీకు చూస్తే కూడా లేఆప్స్ అనే వర్డ్ వినపడుతుంది. స్టార్ట్అప్స్ లో వినబడట్లేదు ఆ లేఆప్స్ అనే వర్డ్, మిడిల్ లెవెల్ వినబడట్లేదు లేఆప్స్ అనే వర్డ్, MNCs లో వినబడుతుంది. ఈ స్టూడెంట్కి ఏంటంటే, నేర్చుకున్న వాళ్ళకు, ఫ్రెషర్స్ కైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కూడా ఏంటంటే, విప్రో ఇంతమంది తీసేసిందంట, అక్కడ తీసేస్తే ఇక్కడ ఫీల్ అయిపోతాడు. నువ్వు ట్రై చేయలేదు, నీకు జాబే లేదు, నువ్వెందుకు లేఆప్స్లో ఆలోచించడం? దీనివల్ల ఏమైంది, నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చేస్తావు అంటే చేస్తావు, చేయలేదు ఒక్కడన్నా కూడా చేయలేదు. ఆ నెగిటివిటీ నీ ఓన్గా నువ్వు థింక్ చేసుకుంటావు కాబట్టి నువ్వు సర్వే అవ్వలేకపోతావు. ఫస్ట్ జాబ్ ట్రై చేయాలి. అది ఏంటి, రెండోది జాబ్ కూడా ఎలా ట్రై చేస్తారంటే, ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా తక్కువ అంటున్నారు. మీరు ఇప్పుడు ఒక జాబ్ పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనపడతాయి. నౌకరీ అయినా, ఇండీడ్ అయినా, మనకు ఫౌండెడ్ అయినా, గ్లాస్ డోర్ అయినా, లింక్డ్ఇన్ అయినా, ఈవెన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో కూడా జాబ్ పోస్టులు పెడుతున్నారు. మరి జాబ్స్ లేనప్పుడు జాబ్ పోస్ట్ ఎక్కడికి వస్తున్నాయండి? జాబ్సే లేవు, మరి జాబ్ పోస్టులు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి ఎవరు క్రియేట్ చేస్తున్నట్టు? మనకు వెతికే విధానం తెలియాలి. నేను నౌకరీలో వెతికాను, అతను ఇండియాలో జాబ్ పోస్ట్ పెట్టాడు, నేను నా దగ్గర ఓపెనింగ్ ఉందండి, నేను నౌకరీలో పోస్ట్ చేయాలన్నా, ఇండియాలో పోస్ట్ చేయాలన్నా, ఐ హ్యావ్ టు పే దెమ్. నేను ఇద్దరికి పే చేయలేను కదా, ఒకరికి పే చేస్తాను. నేను నౌకరీలో పోస్ట్ చేసినప్పుడు నువ్వు ఇండియాలో వెతుకుతున్నావు, నేను నీకు కనిపించను. సో నువ్వు ఈ సెవరల్ జాబ్ పోర్టల్స్లో నీ రెజ్యూమ్ ఉంటే నీకు జాబ్స్ ఈజీగా వస్తాయి. రెజ్యూమ్ కూడా
ఇప్పుడు నేనేం చేస్తానంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు నీ స్కిల్స్ వైజ్గా వెతుకుతాను. రెజ్యూమ్ ఎప్పుడు అప్లోడ్ చేసినా వెతుకుతాను. స్టూడెంట్ ఏం చేసి రెజ్యూమ్ అలా పడేసి కాల్ వస్తుందని వెయిట్ చేస్తాను. ఓకే. దానికి మెథడ్స్ ఉంటాయి. ఒక రెజ్యూమ్ పిక్ అవ్వాలంటే దానికి మెథడ్స్ ఉంటాయి, అల్గారిథమ్స్ ఉంటాయి. దాని బేస్గా ఇతను వర్క్ చేసుకుంటే 100% కాల్స్ వస్తాయి. ఓకే. అంటే చాలా మంది సాఫ్ట్వేర్స్ ఎంఎన్సీ కంపెనీస్ మీదనే అట్రాక్షన్ అవుతున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. రీజన్ ఏంటిది? ఎంఎన్సీ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? అంటే ఎంఎన్సీలో నార్మల్గా మనకి ఐటీ లైఫ్ కనబడేది ఎంఎన్సీస్లో అండి. స్టార్ట్అప్ మిడిల్లో లైఫ్ ఎక్కడికి చూపించారు, కనబడదు, చెప్పరు కూడా. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, ఎక్కడ వర్క్ చేస్తున్నావు అంటే స్టార్ట్అప్ కంపెనీ పేరు చెప్పంటే ఆలోచిస్తాడు. ఎంఎన్సీ పేరు చెప్పంటే గొప్పగా ఫీల్ అవుతాం. ఈ గొప్ప కోసం పోయి టైం అంతా వేస్ట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే అన్ఎంప్లాయ్గా మిగిలిపోతున్నాను. ఫస్ట్ ఏం చేయాలండి? 5,000 రాని, 10,000 రాని, నువ్వు 30,000-40,000 చూడకు. ఫస్ట్ నీకు ప్యాకేజ్ చూడక, 10 lakhs 20 lakhs ప్యాకేజ్ చూడకుండా ఫస్ట్ నీకు ఒక శాలరీ రావడం వల్ల బెనిఫిట్స్ చెప్తా చూడండి. ఖాళీగా ఉండడం వల్ల నీకు ఎంత ఖర్చు ఉంటుంది, దీని ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయి. తక్కువ 10-15,000 శాలరీ స్టార్ట్ చేయి, 5,000 శాలరీ స్టార్ట్ చేయి. దీనివల్ల ఫస్ట్ శాలరీ కంటే ముందు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని యూ కెన్ ట్రై. నీకు ఎక్కడైతే డ్రీమ్ ఉందో, ఏ కంపెనీకి వెళ్ళాలనుకున్నావు ఆ కంపెనీకి ట్రై చేస్తే వాళ్ళు నీ పాస్ అవుట్ పర్సంటేజ్ చూడరు, నీ ఎక్స్పీరియన్స్ చూస్తారు, నీ స్కిల్స్ చూస్తారు, 100% ఆపర్చునిటీ ఇస్తారు. రెండోది ఎంఎన్సీకి వెళ్ళాలంటే ఒక క్రైటీరియా ఉంటుందండి. బీటెక్, సిఎస్సి ఉండాలి, ఐటీ ఉండాలి, 70% ఉండాలి, అండ్ వాళ్ళు అడిగిన స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ 100% నీ దగ్గర ఉండాలి. ఇవి ఉంటే నువ్వు ట్రై చేయి. లేనప్పుడు ఫస్ట్ జాబ్ చేసుకుంటూ నువ్వు ట్రై చేయొచ్చు. ఎవరు చెప్పలేదే, ఒక దగ్గర జాబ్ చేసుకుంటే జాబ్ ట్రై చేస్తారు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంఎన్సీ. ఎందుకంటే జాబ్ అంటే ఎంఎన్సీ చెప్తేనే ఇంట్లో రెస్పెక్ట్, పేరెంట్స్కి రెస్పెక్ట్, విలేజ్లో రెస్పెక్ట్, ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పెక్ట్. ఐడి కార్డ్ వేసుకోవాలన్నా కూడా ఈ రోజున కొంతమంది స్టార్ట్అప్లో ఉండే వాళ్ళు ఐడి కార్డ్స్ కూడా ఆలోచిస్తున్నారు వేసుకోవాలంటే. అంటే చిన్న కంపెనీ కదా, అది కాదు. యువర్ వర్కింగ్, నువ్వు వర్క్ చేస్తున్నావు. చిన్న కంపెనీ అయినా అరే చిన్న అంటే మనం చెప్పుకోవచ్చు, చిన్న లేబర్ దగ్గర జాబ్ చేస్తే ఒక ఐడి ఇస్తారు. వాళ్ళని హ్యాపీగా ఇక్కడ పెట్టుకొని డూయింగ్ జాబ్ ప్రౌడ్లీ అంటే వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతారంట. బట్ ఇక్కడ ఈలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మనీ వెనకాల పరిగెడుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని పట్టించుకోవాలి. ఇప్పుడు శాలరీ వస్తుంది, తర్వాత శాలరీ పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది, బట్ నీ స్కిల్ పెరుగుతుంది. ఇప్పుడు ఎంఎన్సీలోకి వెళ్ళిన తర్వాత నేను ఫుల్ స్టాక్ నేర్చుకున్నా. ఎంఎన్సీకి వెళ్ళాను, నీకు మొత్తం వర్క్ ఇవ్వడు. ఏదో ఒక అప్లికేషన్ మీద ఏదో నీ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఫ్రేమ్ వర్క్ ఏదో ఒక వర్క్ ఇస్తాడు. దీనివల్ల ఏమవుతుంది? ప్యాకేజ్ వస్తుంది. రేపు సడన్గా లే ఆఫ్ అవుతే నువ్వు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేస్తావు? మళ్ళీ ఆ స్కిల్ మీద వర్క్ చేయగలుగుతావు. నువ్వు నేర్చుకున్న స్కిల్ అంతా పట్టుకెళ్ళిపోతుంది. బెటర్ నేను చెప్పే ఐడియా ఏంటంటే ఫస్ట్ జాబ్ ప్లాన్ చేసుకోవాలి. అది స్టార్ట్అప్ ఎంఎన్సీ మిడిల్ లెవెల్ చూడకుండా నీకున్న స్కిల్స్, నీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయో అవి ఒక అప్లికేషన్ 100% యూజ్ అవుతున్నాయి, నువ్వు యూజ్ చేస్తున్నావు అన్నప్పుడు 100% నీ కెరీర్ గ్రోత్ ఉంటుంది. లేదు ఓన్లీ ప్యాకేజ్ వస్తున్నావు అంటే ఇప్పుడు గ్రోత్ ఉంటుంది, ఫ్యూచర్ ఉన్నదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకుందాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకొని ఇంకా వేరే కొత్త విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కనిపిస్తున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.